Hello guys, welcome back to my channel. Today the topic is about Kite app. Kite app అంటే ఏంటి అనుకుంటున్నారా? Kite app is nothing but ఎవరైతే ట్రేడింగ్ అండ్ స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తారో సో వాళ్ళు ఇలాంటి యాప్స్ అనేవి యూస్ చేస్తారనమాట. లైక్ గ్రోత్ స్టాక్ అనేవి యూస్ చేస్తారు. సో నేను మీకు కైట్ యాప్ అనేది సజెస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద ప్రెస్ చేసి లాగిన్ అయిపోండి. అండ్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా డిస్ప్లే అవుతుందన్నమాట ఫస్ట్ వాచ్ లిస్ట్ అనేవి. సో వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఫ్రంట్ 7 ఉంటాయి అన్నమాట. 7 వాచ్ లిస్ట్ ఉంటాయి టోటల్గా. సో నేను మీకు ప్రతి ఒక్క వాచ్ లిస్ట్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఎండ్ వరకు. వాచ్ లిస్ట్ అంటే ఏంటో నేను మీకు మళ్ళీ చెప్తాను. అండ్ ఈ లోపల మీరు సర్చ్ బార్ ఓపెన్ చేసి అందులో మీకు కొన్ని కేటగిరీస్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఎంఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, ఈవెంట్స్, బ్రాండ్, ఐపీఓ ఇలాగా. సో అదేంటంటే కేటగిరీస్ అనమాట. మీరు ఎందులో మీ అమౌంట్స్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, లైక్ చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు, ఈటీఎఫ్ గోల్డ్ ఆర్ సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అనమాట. ఈటీఎఫ్లో మీకు గోల్డ్ కేస్ అని సెర్చ్ చేసి మీరు దానిపైన క్లిక్ చేసుకొని మీరు మొత్తం దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం చూడొచ్చు. అక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వాచ్ లిస్ట్లో అనేది కనిపించేస్తుంది. వాచ్ లిస్ట్ 1లో మీకు విజిబుల్గా ఉంటుంది. అండ్ గోల్డ్ కేస్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఇక్కడ మీకు చూడండి మొత్తం దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం టోటల్గా ఉంటుంది. ఇక్కడ మీరు బై చేయాలంటే ఆ స్టాక్ని బై మీద క్లిక్ చేయాలి. బై మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్వాంటిటీ అండ్ లిమిట్ అనేది 2 ఆప్షన్ కనిపిస్తుంది. లిమిట్ వచ్చేసి 20 ఉందన్నమాట, 20.08. అంటే మీకు ఓవరాల్గా 20 రూపీస్ అయితే పడుతుంది ఒక క్వాంటిటీ వచ్చేసి. సో అలాగా మీరు ఎన్ని క్వాంటిటీస్ పెట్టుకుంటే అంత అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేను ఇక్కడ మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. క్వాంటిటీ అక్కడ యారోస్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసామంటే మనకు క్వాంటిటీ అనేది 21కి ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ యూజువల్ దానిపైన క్లిక్ చేస్తే 1కి అయితే వచ్చేస్తుంది. సో ఎంత క్వాంటిటీ కావాలన్నా మీకు పెట్టుకొని స్టాక్ని అయితే బై చేసుకోవచ్చు. అక్కడ స్వైప్ టు బై ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని బై అయితే చేసుకోవచ్చు. సేమ్ అలాగే అండి బై ప్రాసెస్ అంటే. సో ఇక్కడ ఫ్రంట్ మీకు ఎన్ఎస్సి అండ్ బిఎస్సి ఉంటుంది కదా. సో ఎన్ఎస్సి బిఎస్సి ఏం లేదండి, మీరు ఎందులో కావాలన్నా స్టాక్ని అయితే బై చేసుకోవచ్చు. ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేను ఎన్ఎస్సి పైన ఉంది కాబట్టి దాంతోనే క్యారీ ఆన్ చేసి చూపిస్తున్నాను. సో బిఎస్సి కావాలని రెండిట్లో మీరు కొనుక్కోవచ్చు, లేదా ఒకటే అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏవైతే నేను వాచ్ లిస్ట్లో విజిబుల్గా ఉండాలి అనుకుంటున్నానో వాటిని మాత్రమే నేను సెర్చ్ చేసుకొని అండ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో అవి నాకు డైరెక్ట్గా ఓపెన్ చేయగానే యాప్ అనేది మనకు కనిపిస్తుంది. సో మనం ఆ ట్రేడ్స్ అనేవి మానిటర్ చేస్తూ ఉండొచ్చు. సో దట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఒక 3 అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చి ఎంటీఎఫ్లో ఉంది, అంటే మ్యూచువల్ ఫండ్స్లో అనమాట. సో ఇక్కడ నేను మీకు చార్ట్ అనేది చూపిస్తాను. అండ్ మీరు ఏదైతే స్టాక్ అయితే బై చేశారో వాటి యొక్క చార్ట్ అనేది మీరు అక్కడే కింద చూసి చార్ట్ అనేది మీరు మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు ఎప్పుడు కావాలన్నప్పుడు యాప్ ఓపెన్ చేసి. సో ఈ విధంగా అయితే నేను మీకు చార్ట్ కూడా చూపిస్తున్నాను. సేమ్ ఇంతే ప్రాసెస్ అండి. మీరు ఏ స్టాక్ కొన్నా సరే దాని కింద మీరు డ్రాగ్ చేసుకొని అక్కడ ఇన్ఫర్మేషన్ టోటల్గా దాని గురించి ఉంటుంది. సో చార్ట్ కూడా అక్కడే చూసుకోవచ్చు ఎప్పుడు కావాలన్నప్పుడు. జస్ట్ మీకు కైట్ యాప్ ఎలా యూజ్ చేయాలి అన్న ఒక ఐడియా వస్తే చాలు అన్నట్టు చూపించాను. అండ్ నెక్స్ట్ వీడియో దీని గురించి నేను స్టాక్ ఎలా బై చేయాలో అండ్ సెల్ చేయాలో క్లియర్గా ఒక వీడియో చేసి అయితే పెడుతున్నాను. ఆ వీడియో 1 వీక్ అలా పట్టొచ్చండి. సో నేను మీకు 1 వీక్ లోపలే పెట్టడానికి ట్రై చేస్తాను. అక్కడ మీరు స్టాక్ అనేది బై చేసేటప్పుడు మీకు క్వాంటిటీ అండ్ లిమిట్ ఉంది కదా, సో అక్కడ కింద మీకు ఇంట్రాడే ఆర్ లాంగ్ టర్మ్ అనేసి 2 ఆప్షన్ ఉంటాయన్నమాట. 2 ఆప్షన్స్ అవి ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఇంట్రాడే అంటే ఎలా, ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్కి టైమింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. మార్నింగ్ సంథింగ్ టైం నుంచి ఈవినింగ్ సంథింగ్ టైం లోపల మీకు మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సాటర్డే అయితే మార్కెట్ అసలు ఉండదు.
సాటర్డే సండే లీవ్. సో మార్కెట్ అనేది మనం మండే టు ఫ్రైడే వరకు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది, టు ద మార్కెట్ టైమింగ్స్ ఓన్లీ. సో మీరు ఆ టైమింగ్స్ అనేవి కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఎవరైతే ఇంట్రాడే చేయాలి అనుకుంటున్నారో. సో మీ మనీని పెట్టి వితిన్ ద డే యు ఆర్ విత్డ్రాయింగ్ దట్ ప్రాఫిట్ ఆర్ లాస్ యు ఆర్ గెటింగ్, సో ఈజ్ కాల్డ్ యాజ్ ఇంట్రాడే. అండ్ లాంగ్ టర్మ్ అనేది ఎవరైతే మనీ అలాగే పెట్టేసి ఉంచేస్తారో, లైక్ మంత్స్ ఇయర్స్ అలా పెట్టి ఉంచేస్తారో దాన్ని లాంగ్ టర్మ్ అంటారనమాట. కొంతమంది అయితే రెండు కలిపి చేస్తారు, ఇంట్రాడే ఆర్ లాంగ్ టర్మ్. కొన్ని స్టాక్స్ దీంట్లో, ఇంకొన్ని స్టాక్స్ దాంట్లో, అలాగా మెర్జ్డ్గా కలిపి చేస్తారు చాలామంది, చాలా వరకు. సో మీరు బిగినర్స్ కాబట్టి ఒకటి ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను రిలయన్స్ది ఎన్ఎస్సి బిఎస్సి రెండు కనిపిస్తున్నాయి కదా, నేను రెండు కూడా క్లిక్ చేసుకుంటున్నాను. ఎన్ఎస్సి బిఎస్సి రెండు కూడా స్టాక్ అయితే బై చేసుకోవచ్చు, మీకు ఒకటే కావాలన్నా బై చేసుకోవచ్చు. చూడండి, మీకు ఎలాంటి కేటగిరీలో కావాలన్నా మీరు మూవ్ చేసుకొని ఆ స్టాక్ని అయితే కూడా మీరు బై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఎంత కనిపిస్తుందో చూడండి, 1465 రూపీస్ అనమాట ఒక్క స్టాక్ వచ్చేసి. అండ్ ఎవరైతే మేము బిగినర్స్ తక్కువలో చేసుకుంటాం అక్క అంటారు, 10 రూపీస్ 20 రూపీస్ అలా ఉంటాయి కదా, ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, అలా చేసుకుంటారు చాలామంది. ఇంకొంతమంది ఎక్కువ అనేది ఇలాంటి స్టాక్స్ అనేవి బై చేస్తారు. సో మన క్యాపిటల్ అనేది ఎప్పుడు బిగ్ ఉండాలన్నమాట. క్యాపిటల్ అమౌంట్ అనేది మీరు ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి, సో దట్ యూ కెన్ డూ వెల్ ఇన్ ట్రేడింగ్. సో ఇది నా సజెషన్ అనమాట. సో ఇక్కడ నేను ఏమైతే సెర్చ్ చేసి వాచ్ లిస్ట్లో మూవ్ చేసుకొని చూడడానికి పెట్టుకున్నానో, సో అవి ఎలా డిలీట్ చేయాలో కూడా మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, వాచ్ లిస్ట్ మీద మీరు లాంగ్ ప్రెస్ ఆర్ క్లిక్ చేసి చూసారంటే అవి మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి, మీ స్టాక్స్ అన్నీ. సో వాటి మీద డిలీట్ ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటూ రిమూవ్ అయిపోతాయి కూడా. సో మీరు వాచ్ లిస్ట్ 1 అనేది నేను పేరు అయితే చేంజ్ చేస్తున్నాను చూడండి, ఇంట్రాడే అనమాట నేను చేసింది. సో అందుకని ఇంట్రాడే నేమ్తో నేను ఎడిట్ చేసుకున్నాను. మీకు ఎటువంటి నేమ్ కావాలన్నా మీరు పెట్టుకొని ఎడిట్ చేసుకోవచ్చు. సో అలాగా 7 వాచ్ లిస్ట్ ఉంటాయి కదా, మీకు ఏ నేమ్తో అన్నా మీరు డిఫరెంట్గా అయితే నేమ్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్లో మూవ్ అయ్యానండి, ఆర్డర్స్ అనేది. ఆర్డర్స్లో మీకు ఏ కేటగిరీస్ అవైలబుల్లో ఉన్నాయి చూడండి, ఎగ్జిక్యూటెడ్, జీటీటీ, బాస్కెట్స్, సిప్. ఎవ్రీ వన్ నో వాట్ ఈస్ సిప్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. సో నెక్స్ట్ కేటగిరీలో మూవ్ అయ్యాను, అందులో వచ్చి హోల్డింగ్స్ అండ్ పొజిషన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ దీని గురించి నేను ఏం చెప్పడం లేదు, మీకు ఫర్దర్ వీడియోస్లో నేను క్లియర్గా వీడియోస్ చేసి అయితే పెడతాను. బట్ ఇది మీకు కైట్ యాప్ ఎలా మీరు యూస్ చేయాలి అనేది బేసిక్ ఐడియా రావాలని నేను చేస్తున్నాను. సో హోల్డింగ్స్ అండ్ పొజిషన్స్ ఉంటాయి ఈ మిడిల్ ఆఫ్ ది కేటగిరీలో. సో నెక్స్ట్ దాంట్లో మూవ్ అయితే మీకు ఐపీఓ, గవర్నమెంట్ డాట్ సెక్యూరిటీస్ అండ్ యాక్షన్స్, ఈ 3 ఆప్షన్స్ అయితే నెక్స్ట్ లాస్ట్ దాంట్లో వెళ్ళి చూపిస్తున్నాను. అదేంటంటే మన ప్రొఫైల్ అనమాట. మన ప్రొఫైల్లో మనకు ఒక కోడ్ అనేది ఉంటుంది మనం లాగిన్ అయ్యాక. సో ఆ కోడ్ అనేది మనకు ఎప్పుడు గుర్తు పెట్టుకొని ఉండాలి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, ఒకసారి చూడండి. అకౌంట్ అంటే మన అకౌంట్ అనమాట. మీరు ఇప్పుడు స్టాక్ కొనాలి అంటే మీరు మీ అకౌంట్లో మనీ అనేది ఉండాలి. సో ఫస్ట్ మీరు ఇక్కడ వచ్చి రీఛార్జ్ చేసుకొని ఆ తర్వాత మీరు అనుకుంటున్న స్టాక్ని అయితే బై చేసుకుంటారు. సో డైరెక్ట్గా మీరు చేయలేరు. సో దీన్నే క్యాపిటల్ అంటాం అనమాట. సో ఇక్కడ మీరు మీ అకౌంట్లో ఎంత హై అమౌంట్ అనేది ఉంటే అంత బిగ్ క్యాపిటల్ అనేది మీకు బిల్డ్ అవుతుంది. సో ఆ తర్వాత ఆ క్యాపిటల్ అమౌంట్తోనే మీరు ఎటువంటి స్టాక్ ఇలా మీరు రీఛార్జ్ అనేది చేసుకోవాలి. లైక్ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, మీరు ఏ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తారో దాన్ని బట్టి మీరైతే అమౌంట్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ కూడా చూపిస్తున్నాను నేను మీకు. రెగ్యులర్ అంటే 24 to 48 అవర్స్లో అంటే మీకు మనీ అనేది పడిపోతుంది. అండ్ ఇన్స్టెంట్ అనేది అప్ టు 2 lakhs వరకు మీకు క్యాపిటల్ అమౌంట్ ఉంటే
మీకు ఇన్స్టెంట్గా అమౌంట్ అనేది విత్డ్రా అయిపోతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాపిటల్. సో ఇక్కడ ఉంది కదా యాడ్ ఫండ్స్ అండ్ విత్డ్రా ఫండ్స్. విత్ దోస్ ఆప్షన్స్ యూ కెన్ విత్డ్రా ఆర్ యాడ్ యువర్ మనీ. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేశారంటే అక్కడ మీకు ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసుకొని మనం ఎవరైతే ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మన ఫ్రెండ్స్ ఆర్ కజిన్స్ ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళకి ఈ యాప్ని అయితే మీరు సజెస్ట్ చేయొచ్చు. వాళ్ళు మీ రెఫరల్ ద్వారా వాళ్ళు కానీ లాగిన్ అయితే వాళ్ళకి 300 రూపీస్ అయితే వస్తుంది. అలా మీకు సింపుల్గా 300 రూపీస్ అనేది వస్తాయన్నమాట. సో ఇది ట్రై చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇవాల్టికి ఈ వీడియో ఇంతేనండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.